చెప్తున్నప్పుడు చాలా మంది మహిళలు ఎమ్మెల్సీ గారు మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం, అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం, మరి మాకైతే ఇప్పటికి వచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు. మీరు మరి రేపు అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి అధ్యక్షుల ద్వారా లోకేష్ గారిని అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా, కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? ఎన్నికల ముందు ఇచ్చింది వారు బస్సు ప్రయాణం ఉచితం, అదే చెప్పాం జిల్లాలో ఉచితంగా మహిళలకి అని చెప్పారు తప్ప ఇది మీ జిల్లాలోనే అని ఎన్నికల ముందు చెప్పలా. ఎన్నికల ముందు చెప్పలేదు. ప్లీజ్ ప్లీజ్